ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది. స్టార్టింగ్ శాలరీ కూడా మనకు 38,483 ఉన్నాయి. పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మరి ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇది పర్మనెంట్ ఉద్యోగాలండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. పూర్తిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 10వ తేదీ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మనకు 11 మార్చ్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనం కానీ చూసుకుంటే సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు చెన్నైలో అయితే ఉందండి. ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్షని పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్రోక్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫర్ మంత్ అనేది కూడా స్టార్టింగ్ 38,483 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. 27 లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి. టోటల్ వేకెన్సీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. జాబ్ రోల్ మీరు కానీ చూసుకుంటే స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇందులో వారు చూసుకున్నట్లయితే మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏజ్ లిమిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ 30 ఇయర్స్, అలానే ఎస్సీ వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ ఇక్కడ 5 ఇయర్స్ అనేది యాడ్ అనేది మీరు చేసుకోవచ్చు. అలానే మనకు లైట్ వెహికల్, అలానే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. అలానే మీకు నాలెడ్జ్ అనేది మీకు తోడుబోతూ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్ 3 ఇయర్స్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా జాబ్ అనేది రావడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకుంటే అంటే మనకు డిఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా మీకు మెడికల్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ చదువుతారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి అలవెన్సెస్ కూడా ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి మాత్రమే ఇలాంటి వేకెన్సీస్ సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంటుందండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మీరు ఈ రెండు కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అనేది ఇక్కడ మీరు పొందవచ్చు. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి అలానే 27 మధ్యలో మీ ఏజ్ కలిగి ఉండాలి. ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే మీకు ప్లస్ 3 ఇయర్స్ అనేది యాడ్ అనేది ఇందులో అవుతుందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ తర్వాత అందులో పాస్ అయినట్లయితే ఇక్కడ కేవలం 10th క్లాస్ బేసిస్ మీద ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీషు, హిందీ, అలానే తమిళ్లో ఉంటుంది. అలానే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అందులో మీరు పాస్ అయితే ఇక్కడ టోటల్గా మీకు 90 మినిట్స్ ఇస్తారు. 90 అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ కూడా 1 మార్క్స్ అనేది ఇక్కడ మీకు ఉంటుందని తెలియజేస్తున్నారండి. 1 రాంగ్ ఆన్సర్కి. అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టోటల్గా 500 రూపీస్ ఉంది. ఎవరికి జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూస్ వరకు అయితే. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఈడబ్ల్యూస్ వరకు, ఉమెన్స్కి, అలానే ఈఎస్ఐలో ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఏమిటంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులకి ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? 11/3/2025 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. మరిన్ని వివరాల కోసం కామెంట్స్ ముందు తెలియచేసే ముందు పైన పింక్ చేస్తుంటాను. ఆ లింక్ను ఓపెన్ చేసి పూర్తిగా చదవండి. అప్లై లింక్, మరిన్ని వివరాలు కూడా అక్కడ ఉన్నాయి. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి వెబ్ పేజ్ని. లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు పొందుతారు. అలానే గూగుల్ వెళ్ళేసి www.telugujob.com సెర్చ్ చేసినా అక్కడి నుంచి కూడా మనకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు రెగ్యులర్గా పొందుతారు. విజిట్ చేయండి. అలానే మనం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.